హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అంతా కుదరలేదన్నమాట. ఇవాళ ఎందుకో కొంచెం హెక్టిక్గా అనిపించింది, హెడేక్ వచ్చింది మార్నింగ్. ఇంకా దాంతో నవరాత్రి కదా, ఇవాళ నవరాత్రి 8వ రోజు పూజ అయితే బాగా జరిగింది. ఇంక ఇప్పుడు కూడా దీపారాధన అయితే చేసుకోవాలండి. నవరాత్రి బ్లాగ్ వచ్చేసి రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి డైలీ బ్లాగ్. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశానమాట. మా వారు కూడా వచ్చేసారు. ఇంకా ఛాయ్ అయితే తాగేశారండి. నేనైతే ఛాయ్ తాగలేదు ఇంకా, ఎందుకంటే నేను దీపారాధన చేసుకున్నాక తాగుదాంలే అని ఇంకా ఛాయ్ తాగలేదు. మీ అందరూ ఛాయ్ కాఫీలు తాగేసారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? ఇవాళ అయితే ఇన్ని బట్టలు ఆరేసానండి. ఇవాళ ఫుల్ ఎండ్ ఉందన్నమాట. చెప్పాను కదా మార్నింగ్ నుంచి కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి. ఆ బట్టలన్నీ ఆరేయడం వల్లేనండి ఎండలు. ఇవాళ చాలా ఎండ ఉందన్నమాట. అలాగే మా బుడ్డిగాడికి కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఇవాళ కొంచెం పర్వాలేదండి, లేచి తిరుగుతోంది. చెప్పిన మాట వినదండి, ఫుడ్ సరిగ్గా తినదు, టైంకి తినదు. దానికి తోడు థ్రోట్ నొప్పి ఒకటి ఉంది. ఇక్కడ చెప్పాను కదా కురుపు వచ్చిందని, అదొకటి అనమాట. ఇంకా మధ్యాహ్నం మాత్రం వాళ్ళ గుడ్ గర్ల్లో చెప్పిన మాట వింది కదా శ్రద్ధ. గుడ్ గర్ల్లో విన్నావు కదమ్మా, కదమ్మా. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇవాళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి మళ్ళీ మధ్యాహ్నం. ఎందుకంటే ఇవాళ అన్నదానం ఉందట, సో అందుకని చెప్పి వెళ్ళింది. ఒక 2 hours వెళ్ళి వచ్చేసింది. ఇంకా పడుకుంది, అదైతే నిద్ర వస్తుందమ్మా అని. సరేలే పడుకోమ్మా అన్నాను. ఇంకా నేనేమో ఇప్పుడు దీపారాధన అది చేసుకొని ఇంకా ఉతికిన బట్టలన్నీ మడతలు పెట్టేసామండి. అవి ఇంకా ఎక్కడొక్కడ సర్దుకోవాలన్నమాట. బట్టలు ఉతకడం ఒక పని అయితే, అవి మడతలు పెట్టి సర్దడం ఇంకో పని అనమాట. సో ఇంకా వాన పడితే ఇంటి నిండా ఎన్ని బట్టలు వస్తాయి కదండి. నాకు కూడా అలాగే అయింది. అందుకని ఇవాళ ఆల్మోస్ట్ 2 rounds వేసేసాను. ఒక రౌండ్ అయితే ఆరేసాను, ఇంకొక రౌండ్ ఇప్పుడు ఆరేయాలి. దీపారాధన అయిన తర్వాత ఆరేద్దామని. మా చిన్నదాన్ని మెహందీ చూసారా, వాళ్ళ అక్క పెట్టింది. అంటే నిన్న మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. పెద్దమ్మ పిలుస్తున్నట్టుంది చూడమ్మా. నిన్న మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదండి. అయితే అక్కడ మెహందీ పెట్టించుకుందనమాట మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క చేత. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇది అమ్మ నేను కూడా మెహందీ పెట్టుకుంటానంది. ఇంకా అందుకని చెప్పి నిన్న రాత్రి వెళ్ళి తెచ్చుకొని మెహందీ పెట్టించుకుంది. అంత ఒంట్లో బాగాలేకపోయినా కూడా అదే చూపిస్తుందన్నమాట. సో అదండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సాయంత్రం దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మా సారుగాడు, అమ్మగాడు, మా అమ్మకైతే ఇంకా అల్లరి మొదలు కదమ్మా. మా పిల్లలు ఇద్దరిలో ఎవరు డల్గా ఉన్నా తోచదండి అస్సలు. లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా అస్సలు తోచదన్నమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు నా దగ్గరే ఉన్నారు కదా తల్లి. బోర్ కొడుతుంది ఇంట్లో వాళ్ళు లేకపోతే. ఎవరికైనా అంతే అనుకోండి, నాకే కాదు, పిల్లలు లేకపోతే ఎవరికైనా బోరే కొడుతుంది. అది మా పెద్దమ్మ ఇవాళ దేవుడి ప్రసాదం తినొచ్చిందండి. అన్నదానానికి అయితే వెళ్ళిందనమాట. చిన్నదాన్ని అయితే పంపించలేదు, దాన్ని కొంచెం బాగాలేదని. మేమైతే ఇప్పుడు బాల్కనీలో నిలబడ్డాము. క్లైమేట్ భలే ఉందండి, భలే వేస్తుంది అసలు. చూడండి మబ్బుగా కూడా ఉంది. ఇంక ఇక్కడ నుంచున్నాం అనమాట. నుంచుని సడన్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము ఈరోజు. మర్చిపోయాను, ఇందాక చెప్పాను కదా వ్లాగ్లో మీకు, మా పెద్దమ్మాయి పెట్టిన గోరింటాకు, మా శ్రద్ధ అది, మా శాస్త్ర అమ్మ నేను కూడా చూపించు ఉండండి. ఇద్దరికి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను క్లియర్గా, ఓకేనా?
ఇంకా నేనైతే మోస్ట్లీ రేపు ఎల్లుండి పెట్టుకుందాం అనుకుంటున్నానండి. చూడాలి. తమరికి ఒకప్పుడేమో నాకు గోరింటా కంటే భలే ఇష్టం ఉండేదన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం బద్ధకంగా ఏం పెట్టుకుంటాం వస్తే మా పిల్లలు వదలరు. మా పెట్టుకో అమ్మా, నేను పెడితే ఇక్కడ వరకు నీకు ఒక్క చేతికైనా పెట్టుకో మా పైగా ఇక్కడ దాకా పెడుతుందట నాకు. పెట్టుకున్నారా? ఎందుకు నా పెళ్ళికి పెట్టుకున్నాను, మేము చూడలేక అప్పుడు నా సీమంతానికి పెట్టుకున్నాను. తర్వాత పెట్టుకోలేదమ్మా, ఎప్పుడు పెట్టుకోలేదా? ఏమో ఇక్కడ వరకు పెట్టుకున్నాం కానీ పెట్టుకోలేదు. మేము పెట్టలే. మీరు పెట్టలేదా? చాలా కోరికలే ఉన్నాయండి మా అమ్మాయిలు ఇద్దరికి నా గురించి. సవరం కూడా పెట్టుకోవాలి. సవరం పెట్టుకోవాలట. నా మరి తోటకూర కట్టలా ఉంటుందిలేండి ఇంతే. అంటే నా హెయిర్కి తగ్గ సవరం దొరకాలి సన్నగా. ఎందుకమ్మా ఇప్పుడు నాకు సవరం గోరింటకి ఇవన్నీ మెమోరీస్, క్రియేటింగ్ మెమోరీస్. గాలి మాత్రం అసలు గాలి చిరుగాలి నిన్ను చూసిందేవనమ్మా, ఎల్లేని దారి అది ఎవరికి తెలుసమ్మా. ఏంటి ఎవరా అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. మేడమే అంచదు ఇక్కడ కనిపిస్తున్నారా? ఎవరబ్బా సడన్గా పాటలు పడుతున్నారు వీళ్ళు? ఏమైంది? అంత బాగానే ఉందా? అక్కడమ్మా, ఇక్కడ పైన కనిపించట్లేదా? వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోయారమ్మా. మరి ఏం బర్రె గొంతు కాదు, నీ గొంతుకి చక్కగా ఉంది. అందరి గొంతులు ఒకలా ఉండవమ్మా. ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్. ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదండి. మేబీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నా కోసం బట్టలు ఎదురు చూస్తున్నాయి. సర్దు నన్ను గూట్లో సర్దు అంటున్నాయి. సో అందుకని బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. కొంచెం పని అయితే ఉంది, ఇంకా పని చేసుకోవాలి. ఆ తర్వాత డిన్నర్ అయితే చేసేయాలన్నమాట. అమ్మ ఇంకా బాయ్ చెప్పేద్దామా తల్లిదా? మా పెద్దమ్మ వస్తే ఇంకా వ్లాగ్కి బాయ్ చెప్పిస్తాం తప్పలాగా. బాయ్ అండి. బాయ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పు ఏమైంది ఎంత అల్లరి చేస్తున్నా? కాలు తొక్కేవు కదా అంది, తొక్కేవు కదా నువ్వు? తొక్కిందా? ఫస్ట్ ఫెయిల్. పిట్ట కొంచెం పోతుందా? ఏం తింటావే నీకు బోన్ వెయిట్ ఉండడానికి? అదే బాడీ చూడండి నిన్నంతా ఒంట్లో బలదే ఇవాళ రెచ్చిపోతుంది. మా చిన్నది కొంచెం ఒంట్లో తగ్గిందంటే ఇంకా తగ్గేదిలే అంటున్నది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్యూట్ సిస్టర్స్ గొడవలు, క్యూట్ ఫ్యామిలీ వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టామ్ అండ్ జెర్రీ అల్లర్లు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్.